ఉపాధ్యాయులు టీచర్స్ వాళ్ళ క్యాలెండర్ డైరీ ముస్లిం సంవత్సరానికి ఈరోజు పిఆర్టీ యూనియన్ వారు డైరీ ఆవిష్కరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా మీ అందరూ ఒకటే రిక్వెస్ట్, మీరంతా ఉపాధ్యాయులంటే మా పిల్లలకు బాగా ఫ్యూచర్స్ నేర్పి భవిష్యత్తు లేకుంటే బాగుంటుందన్న ఆలోచన నుండి మంచి విద్యాభ్యాసం ఇచ్చి మా పిల్లలు మంచి విద్యార్థులు చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఈసారి మళ్ళీ 5 స్కూళ్ళు తిరిగితే స్ట్రెంత్ లేదు, టీచర్స్ ఉన్నారు, మీరు ఎవరైతే రిక్రూట్మెంట్ అడుగుతారు, ఎందుకు అడుగుతారు. ప్రతి స్కూల్ మీరు మార్చారు కదా, ఒక్కొక్క క్లాసులో 35 to 40 స్టూడెంట్స్ వచ్చింది. ఇంకా మీరు 2 months పైసలు నెక్స్ట్ ఇయర్కు తప్పనిసరిగా మీరు ఇద్దరు తీసుకోండి. మేము ప్రజలకు ఎంత మా ప్రజలు డబ్బులు ఎక్కువై ఒక్కొక్క పిల్లవాడికి 2-4 వేలు ఖర్చు పెట్టడం లేదు. కానీ మన ఎడ్యుకేషన్ నమ్మకం లేదు, మన విద్య మీద మనకు సరైన అవగాహన లేక బయట పోతారు. కాబట్టి దయచేసి మీరందరూ ఉపాధ్యాయులు ఇంతకంటే ఎక్కువ చెప్తారు, కానీ తప్పనిసరిగా మీరందరూ బాగా చేసుకుని ప్రతి కాలేజ్ స్కూల్లో 30-35 స్టూడెంట్స్ ఉంటారని మీ అందరికీ దానికి మా సహకారం కానీ మా ప్రజల సహకారం కానీ తప్పనిసరిగా మీకుంటే మా పిల్లలకు మంచి విద్యాభ్యాసం ఇస్తామని చెప్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి మీరు మంచి ఉపాధ్యాయులు కావాలి, మీకు ప్రమోషన్ కావాలి. ఇంకా ఈ రిజల్ట్స్ బట్టి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో తప్పనిసరిగా పిల్లలు చేస్తున్నారు. మేము కూడా బాధ్యత తీసుకుంటాం. ఎక్కడ పిల్లలు లేని ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి కాదు. అది ఉద్యోగాలు చాలా మంది ఉంటారు. ఉద్యోగాలు అవసరం ఏదన్నా పని చేస్తే మనం ప్రజలు ఉపయోగపడతా ఉంటే గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ మా శంకర్ కానీ మీరందరూ కానీ ఆలోచించి మనం కాల్ చేసి ఎక్కడైనా స్టేట్లో నేను చెప్తా ఉన్నాను, టైలర్స్ కానీ ఇంకోటి కానీ నేను తప్పనిసరిగా ప్రతి దగ్గర టైలర్స్ పెట్టిస్తాం. టీచర్స్ వేరే, గర్ల్స్ టీచర్స్ మీకు వేరే, నా స్టూడెంట్స్ వేరే పెట్టిద్దాం. ఈ విధంగా మీరు సెల్ఫ్ పెంచి నా పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ వస్తే అంత నాకు వేరే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చేస్తారని అధ్యాపకులు